హలో అండి, నా పేరు డాక్టర్ అపూర్వ కుల్కర్ణి. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ కాంటినెంటల్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నాను. క్యాన్సర్ అంటే వివరిస్తూ సాధారణంగా క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. మన శరీరంలో రోజుకి రోజు కణాలు పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది ఒక స్పెసిఫిక్ వేలో జరిగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని మార్పుల వల్ల ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా కాదు. అలాంటప్పుడు కణాలు చచ్చిపోకుండా ఒక గడ్డ కింద మారతాయి. దీన్నే క్యాన్సర్ అని అంటాము. కారణాలు ఏమై ఉంటుంది క్యాన్సర్ రావడానికి? క్యాన్సర్ రావడానికి కారణాలు చాలా వరకు మనకు అందరికీ తెలిసినవే. స్మోకింగ్ అంటాము, తంబాకు, స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్, ఆల్కహాల్ డ్రింక్ చేయడము. ప్లస్ ఈ మధ్య ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఒక 9 to 10 క్యాన్సర్స్ కాజ్ చేసే కారణం ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండడము, ఎక్కువగా బరువు ఉండడము, ఒబేసిటీ, డైట్ మంచిగా లేకపోవడము, ఎక్కువ రెడ్ మీట్ తినడము, ఫైబర్ లేని డైట్ తీసుకోవడము, ప్లస్ ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ క్యాన్సర్స్ ఇట్లాంటి కారణాల వల్ల వస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని వైరసెస్ కూడా ఉంటాయి, క్యాన్సర్ కాజ్ చేసే వైరసెస్, వాటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అని అంటాము. బ్రెస్ట్లో స్టార్ట్ అవుతుంది ఇట్లాంటి రకమైన క్యాన్సర్. ఇండియాలో మనకి ఫీమేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్, ప్లస్ గ్లోబల్లీ కూడా మోస్ట్ కామన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరే ఉంది. ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎంత కామన్గా వచ్చే అవకాశం ఉందంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా చాలా కామన్ అండి. మనము లైఫ్ టైం ప్రెడిక్షన్ రిస్క్ అని అంటాము, పీపుల్లో ఎంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో మనము 1 in 10 పీపుల్, సో 1 in 10 ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వంశపరంగా వచ్చే అవకాశం ఉందంటారా? బ్రెస్ట్ క్యాన్సర్కి ఫ్యామిలీకి హిస్టరీ అనేది ఇంతవరకు? బ్రెస్ట్ క్యాన్సర్స్ వంశపారపరంగా కూడా వస్తుంటాయి. ఇట్లాంటి వంశపారపరంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్ కేవలం 5 to 10% మాత్రమే. మిగతా 90% మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి? కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఆడవారు చూస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఎలా నిర్ధారించుకోవాలంటారు మొదటి దశలో? బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ చాలా కామన్గా చాలామంది ఆడవాళ్ళకు ఉండుంటాయి. బట్ ప్రతి బ్రెస్ట్లో ఉన్న గడ్డ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కాదు. బట్ బ్రెస్ట్లో గడ్డ ఉంటే మాత్రము మనము నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్తో కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. డాక్టర్ చెక్ చేసినప్పుడు మనకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే డాక్టర్ కొన్ని ఫర్దర్ టెస్ట్స్ అడ్వైస్ చేస్తారు. అలాంటప్పుడు ఆ ఫర్దర్ టెస్టింగ్కి వెళ్ళి, లేకపోతే బయాప్సీ అడ్వైస్ చేస్తారు. బయాప్సీకి వెళ్ళి మనము అప్పుడు నిర్ధారించవచ్చు. బట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ది బ్రెస్ట్లో గడ్డ అనే ఉంటుంది. కొన్నిసార్లు అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉంటే మనకి నిప్పల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ ఉంటుంది. బ్రెస్ట్ పైన స్కిన్ రెడ్ కలర్గా మారడము, లేకపోతే అండర్ ఆర్మ్ ఏరియా అంటాం, ఆర్ంపిట్ ఏరియాలో గడ్డలు రావడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్సే. మ్యామోగ్రామ్ అంటే ఏమిటి? అవి శరీరంలో శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. మ్యామోగ్రామ్ అంటే ఒక టెస్ట్ అండి. మనము ఛాతీకి ఎక్స్రే ఎట్లా తీసుకుంటామో మ్యామోగ్రామ్ అనేది బ్రెస్ట్ ఎక్స్రే అని అంటాము. ఇది ఒక స్క్రీనింగ్ టూల్. ఇది మనము అందరు ఆడవాళ్ళలో అబౌవ్ 40 years ఆఫ్ ఏజ్ ఏం సిమ్టమ్స్ లేకపోయినా, బ్రెస్ట్లో ఏ గడ్డ ఎట్లాంటి రకమైన సిమ్టమ్స్ లేకపోయినా కూడా చేసే టెస్ట్ ఇది. సో దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాము. దీని పేరు మ్యామోగ్రామ్. బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించుకోవడానికి టెస్టులు ఏముంటాయంటారు? ఇలాంటి టెస్టు చేయించుకోవాలి. ఎవరైనా బ్రెస్ట్లో గడ్డతో వచ్చారనుకోండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే డాక్టర్తో ఎగ్జామిన్ చేయించుకోవడం. డాక్టర్ చెక్ చేసి చూస్తారు. డాక్టర్ చెక్ చేసి చూసిన తర్వాత మనకి మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేస్తారు. సో దాన్ని బట్టి మన ఏజ్ ప్రకారం చేస్తారు అది. సో దాని తర్వాత ఆ రిపోర్ట్లో మనకి కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తే బయాప్సీ అనేది తీస్తారు. సూది పెట్టి టిష్యూ తీస్తారు, దాన్ని బయాప్సీ అని అంటాము. సో 100% కన్ఫర్మేషన్ మనకి ఈ టెస్ట్లు చేసిన తర్వాత బయాప్సీ రిపోర్ట్ వచ్చినాక బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలుస్తుంది. ఒకవేళ అది బ్రెస్ట్ క్యాన్సర్కి పాజిటివ్ వచ్చిందనుకోండి రిపోర్ట్, దాని తర్వాత ఫర్దర్ టెస్ట్స్ ఉంటాయి. మనకి స్కాన్స్ కానీ, సిటీ స్కాన్స్ కానీ, పెట్ సిటీ స్కాన్స్ కానీ, ఇవన్నీ చేసి మనము ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారించుకున్న తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? అందులో ఏ ట్రీట్మెంట్ ఉంటాయంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒకవేళ మనకి డయాగ్నోసిస్ వస్తే, అర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ వస్తే మనకి చాలా బాగా ట్రీట్ చేయవచ్చు. మనకి క్యూర్ రేట్స్ కూడా 90% వరకు ఉంటాయి అర్లీ స్టేజెస్లో మనం కనుక బ్రెస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్లయితే. సో బ్రెస్ట్ క్యాన్సర్లో మనకి ఫస్ట్ చాలా రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
సర్జరీ ఉంది, రేడియేషన్ ఉంది, కీమోథెరపీ ఉంది. ఈ మధ్య కొత్త థెరపీస్ వచ్చినాయి. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, హార్మోనల్ థెరపీ ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధించిన ట్రీట్మెంట్సే. బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత పిల్లల్ని కనే అవకాశం ఉందంటారా? అసలు ప్లాన్ చేసుకోవచ్చా? దాని గురించి వివరించండి. బ్రెస్ట్ క్యాన్సర్ అని మనకి తెలిసిన తర్వాత పిల్లల్ని కనే అవకాశం అనేది మనకి ఉంటుంది. బట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలో ఏ ఏజ్‌కొచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్? ఎట్లాంటి రకమైన బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. ట్యూమర్ స్వభావం అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అది మనకి టెస్ట్‌లలో తెలుస్తుంది. సో, దాన్ని బట్టి ఫీమేల్ ఏజ్‌ని బట్టి ప్లస్ తనకి ఎట్లాంటి రకమైన ట్రీట్మెంట్స్ కావాలి. కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, సర్జరీ దాని మీద ఆధారపడి ఉంటుంది. బట్ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటైతే మనకి ఎట్లాంటి రకమైన ట్రీట్మెంట్స్ అవసరం అనేది. ఇంకొకటి మనకి మళ్ళీ ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక తిరిగొచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డాక్టర్స్ జనరల్లీ 2-3 ఇయర్స్, 2-5 ఇయర్స్ డిపెండింగ్ ఆన్ స్పెసిఫిక్ పేషెంట్ ఫ్యాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేయడానికి టు కన్సీవ్. బ్రెస్ట్ సైజ్ పెద్దదిగా ఉండడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? దీని గురించి వివరించండి. బ్రెస్ట్ సైజ్ అనేది మనకి మ్యాటర్ కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌లో అది కాజ్ కాదు. మనము స్మోకింగ్, హై ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్ తాగడము, హై స్ట్రెస్ లెవెల్స్, టైంకి స్క్రీనింగ్ టెస్ట్ చేయించకపోవడము వీటన్నిటి వల్లనే మేజర్‌లీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ సైజ్‌కి బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధం లేదు. డాక్టర్ గారు మామూలుగా నిపుల్ సైజ్ అనేది తగ్గడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అలాగే మామూలుగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందా అన్న అపోహ ఉంది. ఇది ఇంతవరకు నిజం? నిప్పల్ సైజ్‌తో బ్రెస్ట్ క్యాన్సర్‌తో సంబంధం లేదు. బట్ నిప్పల్ అనేది ఇన్వర్టెడ్ అయిపోవడం అంటే లోపలికెళ్ళిపోవడం అని అంటారు. అది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సింప్టమ్. సో, కొన్నిసార్లు జస్ట్ నిప్పల్ లోపలికెళ్ళిపోయి ఉంటుంది. దాని తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేస్తే బ్రెస్ట్‌లో గడ్డ కూడా ఉందని తెలుస్తుంది. సో, అట్లా ఫర్దర్ అవుతుంది. సో, నిప్పల్ లోపలికెళ్ళిపోవడం అనేది బ్రెస్ట్ క్యాన్సర్‌తో ఒక సింప్టమ్. బ్రెస్ట్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకున్నందుకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏమీ లేదు. చాలా మంది ఆడవాళ్ళు ముఖ్యంగా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నట్లుగా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరూ బ్రెస్ట్‌ని తొలగించాల్సిందేనా? దాని గురించి వివరించండి. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య ఆడవాళ్ళలో చాలా చిన్న ఏజ్‌లో చూస్తున్నాము. 26, 27 ఇయర్స్, 30 ఇయర్స్ పేషెంట్స్‌ని కూడా ట్రీట్ చేశాము. సో, ఈ ఏజ్ షిఫ్ట్ అనేది ఇంతకుముందు క్యాన్సర్ అంటే జనరల్‌గా చాలా ఓల్డర్ ఏజ్ పీపుల్‌లో అట్లా చూసేటోళ్ళం. బట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్లస్ వేరే కొన్ని కొలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఈ మధ్య చాలా చాలా యంగ్ పాపులేషన్‌లో చూస్తున్నాము. దీనికి మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఒక్క ఫీమేల్‌కి, వేరే ఫీమేల్‌కి ట్రీట్మెంట్ అనేది ఒకటి కాదు. సో, ఒక పేషెంట్‌కి మేము చేసే ట్రీట్మెంట్ ఇంకొక పేషెంట్‌కి ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా ట్రీట్మెంట్‌లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో, ఎవరికైతే సర్జరీ అవసరమో, ఎవరికి కీమో అవసరమో, హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. బ్రెస్ట్ సేవ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సర్జరీలో. బ్రెస్ట్ మొత్తానికి తీసేయాల్సే ఆప్షన్ కూడా వస్తుంది. సో, మనం అది డాక్టర్‌తో మాట్లాడి మన స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ ప్రకారం ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఈ మధ్య ఏ థెరపీలు అందుబాటులో ఉన్నాయి? ఈ మధ్య కాలంలో టార్గెటెడ్ థెరపీ మరియు ఇమ్యునోథెరపీ గురించి చాలా వింటున్నాం. అసలు ఏంటివి? దాని గురించి వివరించండి డాక్టర్. ఇంతకు ముందు నుంచి చాలా కాలం నుంచి ఉన్న ట్రీట్మెంట్స్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో, టార్గెటెడ్ థెరపీ ఏంటంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కణాల మీద మాత్రమే ఒక టార్గెట్ అనేది ఉంటుంది. దానికి మనం డయాగ్నోసిస్‌లోనే ఫస్ట్ స్టార్టింగ్‌లోనే టెస్ట్ చేస్తాము. సో, ఆ టెస్ట్ కనుక మనకి పాజిటివ్ వస్తే ఆ పేషెంట్‌కి టార్గెటెడ్ థెరపీ అనే ట్రీట్మెంట్ మనకి చేయడానికి వీలవుతుంది. మనకి టార్గెటెడ్ థెరపీలో కీమోథెరపీ కంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకొకటి కొత్తగా ఈ మధ్య వాడుతున్నారు ఇమ్యునోథెరపీ అని. సో, మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని క్యాన్సర్‌ని ఫైట్ చేసేలాగా ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక ఆప్షన్. రేడియేషన్ థెరపీ చేసుకోవడం వలన మనం ఎలాంటి భయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది? రేడియేషన్ థెరపీ బ్రెస్ట్ క్యాన్సర్స్‌లో చాలా సులభమైందండి. ఓన్లీ కొన్ని స్కిన్ కేర్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇవన్నీ మనకి రేడియేషన్ డాక్టర్స్ చెప్తారు. అవి తప్పితే మనకి ఇంకా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. రేడియేషన్ థెరపీ వలన భయం అనేది ఉందంటారా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రేడియేషన్ థెరపీ వలన మెయిన్లీ ఏంటంటే రేడియేషన్ థెరపీ లోకల్ ట్రీట్మెంట్. సర్జరీ మనకి ఎట్లా బ్రెస్ట్ ఏరియాలో అయితే అవుతుందో సేమ్ రేడియేషన్ కూడా లోకల్గా బ్రెస్ట్ ఏరియాలోనే అవుతుంది. బ్రెస్ట్ ప్లస్ సరౌండింగ్ రీజన్స్ అనే ఉంటుంది. సో మనం అక్కడి వరకే టార్గెటెడ్గా యాక్యురేట్గా రేడియేషన్ని పంపిస్తూ ఉంటాము. సో మిగతా బాడీలో ఇఫెక్ట్స్ కానీ హెయిర్ లాస్ కానీ అట్లాంటివి మనం బ్రెస్ట్కి రేడియేషన్ పెట్టుకుంటే కావు. బట్ బ్రెస్ట్ రేడియేషన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ సోప్స్ ఉంటాయి. అవన్నీ మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. క్లోతింగ్ లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోమని చెప్తాము, టైట్వి కాకుండా. ప్లస్ స్వెట్టింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మెజర్స్ చెప్తాము. బట్ అదర్ దాన్ దట్ రేడియేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా సులభమైనది. క్యాన్సర్ పేషెంట్స్ లేదా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? కీమోథెరపీ అప్పుడు చాలా పర్టికులర్గా మేము చూస్తుంటాము ఫుడ్ ఆహార నియమాల గురించి. సో ఏది పచ్చిది తినొద్దు అని చెప్తాము. ఏదైనా మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని వండుకొని తినాలని చెప్తాము. బయట ఫుడ్స్ కానీ పచ్చి ఫుడ్స్ కానీ ఇట్లాంటివి కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఫాలోఅప్ ఎంతవరకు అవసరం అంటారు? ఫాలోఅప్లో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక పార్ట్ అయితే ఎంత ముఖ్యమో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఫాలోఅప్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమండి. సో ఫాలోఅప్ మేము జనరల్లీ ఫస్ట్ రెగ్యులర్గా పిలుస్తూ ఉంటాము. ఫస్ట్ ఫాలోఅప్ 3 monthsకి ఉంటుంది. అట్లా 1 year వరకు ఎవ్రీ 3 months పేషెంట్ని మేము పిలుస్తాము. కొన్నిసార్లు జస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాము, కొన్నిసార్లు జస్ట్ చెక్ చేసి చూస్తాము, కొన్నిసార్లు స్కాన్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ 1 year వరకు మాత్రం ఎవ్రీ 3 monthsకి ఒకసారి పిలిచి టెస్ట్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత అన్నీ ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి 6 monthsకి ఒకసారి పిలవడము, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి పిలవడము, అలా ఫాలోఅప్ షెడ్యూల్ ఉంటుందండి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి నివారణ జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉన్నవి 80% ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఉంటాయండి. మిగతా 20% మన చేతిలో లేనివి. సో మన జీన్స్కి అట్లా సంబంధించినవి. సో వాటిని మనము మార్చుకోలేము. బట్ మనం మార్చుకోగలిగింది ఏంటి అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్, యాక్టివ్గా ఉండడము, ఎక్కువ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ మనము వారానికి అట్లీస్ట్ 3 to 4 times ఒక 1/2 hour వరకు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ మానేసేయాలి. హోమ్ కుక్డ్ మీల్స్ ప్రిఫరబ్లీ, బట్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది తినడం చాలా ఇంపార్టెంట్. మన వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉంటే మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా డెఫినెట్లీ ఉంది. ప్లస్ స్మోకింగ్ ఇవన్నీ మానేసేయాలి. ఆల్కహాల్ ఇవన్నీ కంప్లీట్గా మానేసేయాలి. చివరిగా చెప్పండి, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? క్యాన్సర్ అనేది మనము ఎంత తొందరగా గుర్తుపట్టగలిగితే, ఎంత తొందరగా నిర్ధారణ అయితే అంత బాగా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. ప్లస్ అన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి ట్రీట్మెంట్కి. దాని క్యూర్ రేట్స్ కూడా మనకి స్టేజ్కి సంబంధించిన క్యూర్ రేట్సే ఉంటాయి. మీరు స్టేజ్ 1, స్టేజ్ 2లో డయాగ్నోస్ అయితే కనుక 90%, 95% క్యూర్ రేట్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే బ్రెస్ట్లో గడ్డ కానివ్వండి, వేరే ఏదైనా కానివ్వండి, ఎందుకంటే సిమ్టమ్స్ అన్నీ మామూలుగానే ఉంటాయి. బట్ కొన్నిసార్లు ఆ సిమ్టమ్స్ క్యాన్సర్కి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి మనకి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే కంపల్సరీ ఒక 2 to 3 weeks తర్వాత తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ చెక్ చేయించుకోవాలి. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ. ఇంకొకటి మహిళలు 40 years and above ప్రతి సంవత్సరము మ్యామోగ్రామ్ అనే టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. 40 years and above ఒకటేసారి చేయించాలి. సంవత్సరానికి ఒకసారి. నార్మల్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం చేయించాలి. ఇది అనేది చాలా చాలా ఇఫెక్టివ్ టూల్. మ్యామోగ్రామ్ అని అంటాం దాన్ని. బ్రెస్ట్ క్యాన్సర్ మరి మ్యామోగ్రామ్లో చాలా తొందరగా దొరుకుతాయి. ఈవెన్ 1 centimeter కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా దొరుకుతాయి మ్యామోగ్రామ్లో బ్రెస్ట్ క్యాన్సర్స్. సో మనకి ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళకి మ్యామోగ్రామ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. క్యాన్సర్ పేషెంట్ కాకుండా క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ కేర్ తీసుకోవడము, వాళ్ళని హాస్పిటల్ అపాయింట్మెంట్స్కి తీసుకొని రావడము, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళకి ఎటువంటి రకమైన డయట్ అయితే ప్రిస్క్రైబ్ చేశారో ఆ డయట్కి, ఎక్సర్సైజ్కి, ఇమోషనల్ హెల్ప్కి చాలా సపోర్ట్ కావాలి. సో మన దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ కూడా క్యాన్సర్ పేషెంట్తో పాటు క్యాన్సర్ ఫ్యామిలీది కూడా చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది.